ఈ వీడియోలో DES అల్గోరిథం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 30 Days of Cyber Shorts డే 24. DES అంటే ఇది ఒక ఎన్క్రిప్షన్ అల్గోరిథం గైస్. ఈ DESని IBM వాళ్ళు 1977లో డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ 2001 వరకు కూడా US గవర్నమెంట్ అయితే ఈ DESని యూజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ DES అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ DES ఏం చేస్తుందంటే డేటాని బ్లాక్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క బ్లాక్ సైజ్ వచ్చేసి 64 బిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలా డివైడ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే అప్లై చేస్తుంది అనమాట. అది కూడా 16 rounds ఆఫ్ ఎన్క్రిప్షన్ అనమాట. సో అలా ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని సెక్యూర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అలా మనకి యాక్చువల్గా డేటా అనేది ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట. అయినా సరే ఇది మనకి సేఫ్ అయితే కాదు, వల్నరబుల్. ఎందుకంటే 54 key సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈజీగా బ్రూట్ ఫోర్స్ అటాక్ అయితే వల్నరబుల్ అనమాట. సో ఈ 54 key సైజ్ మీద ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసి ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు గైస్. దీన్ని రీప్లేస్ చేస్తూ మనకి AES అయితే రావడం జరిగింది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ, స్టే ట్యూన్ గైస్.